ప్రైజ్ లార్డ్. మే 28వ తేదీ 2024. ఈరోజు దేవుడు బలపరచు వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఆయన రక్తంలో ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో అలాంటి వారిని ఉగ్రత నుండి తప్పించేటువంటి వాడిగా ఉన్నాడని దేవుని మాటలు ఇక్కడ చదివేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎవరైతే దేవుని రక్తంలో కడగబడతారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది దేవుని ఎదుట సాగిలపడి తమ తప్పుల్ని ఒప్పుకొని తమకున్నటువంటి స్థితిని విడిచిపెట్టి తమకున్నటువంటి పాత స్థితిని విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడతారు. దేవుని రక్తము ద్వారా కడగబడి హిమము వలె మంచులాగా ఎలాగైతే తెల్లగా మారుతారో అలాంటి వారికి ఏ ఉగ్రత దేవుడు రానికుండగా వారిని అందరినీ రక్షించేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఉగ్రత సమీపిస్తున్నటువంటి సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని రక్తంలో ఇంకా నువ్వు కడగబడినటువంటి స్థితిలో ఉంటే, దేవుని రక్తంలో ఇంకా నువ్వు శుద్ధీకరింపబడి ఉన్నట్లయితే, ఇకనైనా దేవుని రక్తంలో కడగబడాలని ఆయన ఎదుట సాగిలపడి నీకున్నటువంటి ప్రతి తప్పును ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ఆయన రక్షకుడిగా ఆయన బిడ్డగా చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఇంకనైనా ఆయన రక్తంలో మనం కడగబడేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.